ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులకు, తోటి విశ్వాసులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిబంధన ప్రార్థన గడియ అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మనం ఎదుర్కొంటున్నటువంటి యొక్క విపత్కర పరిస్థితులు, కరోనా వైరస్ ఈ మన చుట్టూ ప్రబలి ఉన్నటువంటి దినాలలో మరి అనేక మంది ఈ యొక్క వైరస్ బారిన పడి హాస్పిటల్లోనూ, ఇంకా అనేక మంది హోమ్ క్వారంటైన్స్లోనూ, ఐసోలేషన్లోనూ ఉంటున్నారు. మరి చాలామంది అయితే మరి ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మరి ప్రభుత్వాలు లాక్డౌను, అలాగే కర్ఫ్యూ పెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి విపత్తు దినములలో దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో మన యొక్క గృహాలలో నుంచి ఈ యొక్క ప్రార్థనను మరి చేయటానికి, దేవుని సన్నిధిలో మరి ఆయనను బ్రతిమాలుకోవటానికి ఈ పరిస్థితులు చక్కపరచబడాలని, ఈ పరిస్థితుల నుంచి సమాజము విడిపించబడాలని ఆశతోటి ఆయన బిడ్డలమైనటువంటి నిబంధన జనులముగా నిబంధనలో నిలిచి ఆయన వాక్య వాగ్దానాలను ఎత్తిపట్టుకుంటూ ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నామని ఈ సమయంలో మరి మీకు తెలియచేస్తూ ఈ ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లనే మరి ప్రార్థన ఈ చేయుట ద్వారా మన యొక్క ప్రభు మనకిచ్చినటువంటి లేదా ప్రభు ఎడల మనకున్నటువంటి విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి ఆయుధమాదము. చిన్న ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మా దేవ, గతించిన కాలములన్నీ మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుచు భద్రపరిచి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల చెంత మీ బిడలముగా నైనా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కొనియాడుచు నైనా ఇప్పుడున్నటువంటి తెగులు నైనా పరిస్థితులను మీ సన్నిధిలో ప్రార్థించడానికి అనేక మందిని ప్రభువా నైనా మరి మీ రక్షణ మార్గంలో నడిపించాలనేటువంటి ఆశతో ప్రార్థన చేయటానికి కృపనిచ్చిన తండ్రి, మీ కృప కొరకు నైనా సహాయం కొరకు ఈ సమయంలో మిమ్మల్ని వేడుకొనిచున్నాము. పరిశుద్ధాత్మడా, మీరు మా మధ్య నుండి మా హృదయంలో ఉండి సమయోచితమైన ఆలోచనలు మాకు అనుగ్రహించి తండ్రిని యుక్తమైన రీతిలో బ్రతిమాలుకొనుట, ప్రార్థించటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే తండ్రి, మరి మేము తండ్రి విశ్వాసములో బలపడటానికి నేను మీ వాక్యమును నేను మా హృదయంలో మనన చేసుకుంటూ మా విశ్వాస పరిమాణాన్ని పెంచుకునేటట్లుగా కూడా ఈ కృపను మా అందరి ఎడల నైనా మరి విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయినా ఈ మెట్టుకు తండ్రి, ఎక్కడ ఇద్దరు మీ నామమున ప్రార్థన చేస్తారో నైనా వారి యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానని, నైనా భూమి మీద వారు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడునని నేను మీరు చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకుని ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఆయా స్థలాల నుంచి ప్రభువా మీ బిడ్డలమైన మేమందరము తండ్రి మిమ్మల్ని నేను బ్రతిమాలుకోవటానికి ఆయుధమవుచున్నాము. మమ్మల్ని మీ యొక్క కృపతో నింపి మమ్మల్ని బలపరిచి నైనా దృఢపరిచి అయినా మీ యొక్క ఎలాంటి తండ్రిని ఎట్టి రీతిగా మేము ప్రార్థించాలో మాకు నేర్పించి మమ్మల్ని మీ కృపలో ఆయుధపరచమని ఈ ప్రార్థనను మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో మనము కొన్ని పాటలు పాడుచు దేవుని స్తుతిద్దాము. ఇశ్రాయేలు యొక్క స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు మన దేవుడు కనుక ఆయనను కొద్ది నిమిషాలు స్తుతిద్దాము, ఆయనను మహిమపడతాం. హల్లెలూయా. యెహోవా దయాళుడు,
ఆయనకే కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి అనేటువంటి పాఠం పాడుకున్నాము. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. నాకము వర్షించిన లోకము నశించిన, నాకము వర్షించిన లోకము నశించిన, నీకు అందగా నీకు అందగా నిలిచిన విభునకు కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. స్తుతి చెల్లించుడి. కరువులు కలిగినను, మరణము వచ్చినను, కరువులు కలిగినను, మరణము వచ్చినను, కరుణతో కొరతలను తీర్చిన ప్రభునకు, కరుణతో కొరతలను తీర్చిన ప్రభునకు కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. స్తుతి చెల్లించుడి. ఆపదలే రాని, అపనిందలే గాని, ఆపదలే రాని, అపనిందలే గాని, కాపరి అయి నిన్ను కాచిన క్రీస్తుకు, కాపరి అయి నిన్ను కాచిన క్రీస్తుకు కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత
స్తుతి చెల్లించుడి, స్తుతి చెల్లించుడి, స్తుతి చెల్లించుడి. హల్లెలూయా. ఆయనకు అన్ని సమయంలోనూ స్తుతులు చెల్లించాలి. ఆపదలు కానీ, అపనిందలు కానీ, కరువులు కానీ, ఇబ్బందులు కానీ, మరణము కానీ, ఈ లోకము ఇట్టి రీతిగా మనలను ట్రీట్ చేసిన, ఈ లోకము ఏ విధముగా మనలను మరి ఇబ్బందులు పాలు చేసిన, మనలను ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట సమయంలో కూడా ఆయనను స్తుతించాలి. స్తుతించుట మనకు మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకంటే చెడు దినములలో మనమున్నాము. ఆ చెడును మనము మనపై ఏలుపడి చేయకుండా మరి ఉండుటకు ఆయనను ఎల్లప్పుడూ స్తుతించే వారిముగా మనం ఉండాలి. ఈ సమయంలో మరొక పాటను పాడి దేవనామాన్ని స్తుతిద్దాం. ఇది కూడా ఉజ్జీవ కీర్తన. ఆహా సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమైనటువంటి పాట పాడుతున్నాం. ఆహా సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయు మేలు, ఎంత మనోహర, ఎంతో ఆనందము. ఆహా సహోదరులందరూ ఐక్యతతో నుంటే ఎంతయు మేలు, ఎంత మనోహర, ఎంతో ఆనందము. ఆహా ఓహో లా 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 లా. హల్లెలూయా ఆమేన్. అది అహరోను తలపై కోయబడి తన గడ్డముపై కారి అంగిల అంచున దిగజారిన పరిమళ తైలము వలెనుందు. అది అహరోను తలపై కోయబడి తన గడ్డముపై కారి అంగిల అంచున దిగజారిన పరిమళ తైలము వలెనుందు. ఆహా ఓహో లా 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 లా. హల్లెలూయా ఆమేన్. అది సియోను కొండపై హెర్మోను మంచు లేనుందు. ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండుననెను ప్రభువు. అది హెర్మోను సియోను కొండలపై దిగు హెర్మోను మంచు వలె నుందున్. శాశ్వత జీవము ఆశీర్వాదము ఉండుననెడు ప్రభువు. ఆహ సహోదరులందరూ ఐక్యతతో నుంటే ఎంతయు మేలు, ఎంత మనోహరమెంతో ఆనందము. ఆహా ఓహో లలా లలా లా. హల్లెలూయా ఆమేన్. చిరుకోపము సన్నుగుడు సరసూక్తులు వట్టి మాటలు కట్టిపెట్టి
ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులని ఎంచాలి. చిరుకోపము సన్నుగుడు సరసోక్తులు వట్టి మాటలు కట్టిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులని ఎంచాలి. సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయు మేలు, ఎంత మనోహరం, ఎంతో ఆనందము. హల్లెలూయా ఆమేన్. యేసు ప్రేమించి తనదు ప్రాణము పెట్టి మనలను రక్షించెను. ప్రాణమిడునంత ప్రేమను చూపుచు మనము కలసి ఉండాలి. యేసు ప్రేమించి తనదు ప్రాణము పెట్టి మనలను రక్షించెను. ప్రాణమిడునంత ప్రేమను చూపుచు మనము కలసి ఉండాలి. సహోదరులందరూ ఐక్యతతో నుంటే ఎంతయు మేలు, ఎంత మనోహర, ఎంతో ఆనందము. ఆహాహా ఆహా ఓహో లలా లలా లలా. హల్లెలూయా ఆమేన్. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి. మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి. సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయు మేలు, ఎంత మనోహరం, ఎంతో ఆనందము. లలా లలా లలా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను చాటాలి, మాంద్యము వీడాలి. ఈ యొక్క అద్భుతమైనటువంటి పురాతనమైన పాట దేవుని యొక్క సంఘానికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు కనుక సహోదరులు ఐక్యత కలిగి ఏక మనస్సుతో మనము ప్రార్థన చేయడము ఆశీర్వాదకరం. అది ఎలా ఉంటుందంటే అహరోను మరి గడ్డముపై కారినటువంటి పరిమళ తైలము వలె ఆ ఐక్యత ఉంటుంది, శాశ్వత జీవము అందులో ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరము అట్టి ఐక్యతతో దేవుని సన్నిధిలో మరి మనము కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. ప్రార్థనకు ముందు ఆయన నిబంధనలో నిలిచిన వారముగా ఆ మాటలను మనము
మరి ఎత్తుపట్టుకుంటూ ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో ఒక పురాతనమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాము. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ఒకసారి ఆలోచన చేయడము ఈ సమయానికి మరి మనకు ఆశీర్వాదకరము. 2 రాజుల గ్రంథము, ఈ గ్రంథము ఇంచుమించు యేసుక్రీస్తు పుట్టడానికి మునుపు 567 సంవత్సరాలు, 538 సంవత్సరాల క్రితము ఈ యొక్క గ్రంథము రాయబడి ఉన్నది. అప్పుడు జరిగినటువంటి సంఘటన క్రీస్తుకు పూర్వము ఇంచుమించు 538 సంవత్సరాలు, 538 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి వృత్తాంతము. అనగా ఇప్పుడు క్రీస్తు శకము 2020, అది ఒక 538, 540 అనుకోండి. ఆ యొక్క 540, ఈ యొక్క 2020 అంటే అప్పుడు ఎన్ని అవుతున్నాయి? 2740 సంవత్సరాలు. 2740 సంవత్సరాల క్రితము భూమి మీద జరిగినటువంటి యొక్క సంఘటన. ఈ సంఘటన ఏమిటి అంటే ఈ సంఘటన ఏమిటి అంటే ఎలీషా మరి ప్రవక్తగా ఉన్న దినాలలో, ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాలలో జరిగినటువంటి ఈ సంఘటన. ఎలీషా ఏలియా తరంలో, ఏలియా తరువాత ఏలియా యొక్క 2 అంతల ఆత్మను కలిగినటువంటి ప్రవక్త. ఈ ఎలీషా ఏలియా యొక్క 2 అంతల ఆత్మను, అంటే ఆత్మలో తీవ్రమైనటువంటి అభిషేకమును పొందినటువంటి రాజు, ప్రవక్త ఎలీషా. ఈ ఎలీషా దినములు ఇశ్రాయేలును ఏలుబడి చేస్తున్నటువంటి రాజు ఉన్నాడు అక్కడ. ఇశ్రాయేలును ఏలుబడి చేస్తున్నటువంటి రాజు అహాబు. 7వ అధ్యాయంలో అది ఆ మాట మనం చూడవచ్చు. అక్కడ సరే, దానికి ముందు ఈ ఇశ్రాయేలీలు రాజునద్దకు, అహాబు రాజునద్దకు వచ్చి ఏలుబడి చేస్తున్నటువంటి ఈ రోజులలో ఇశ్రాయేలీల మరి వారు దుష్ట ప్రవర్తనను బట్టి భయంకరమైనటువంటి కరువు ఆ దినాల్లో వ్యాప్తి చెంది ఉన్నది. ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే, ఆ రాజు దగ్గరకు 2 స్త్రీలు వచ్చి తన పిల్లల విషయమై చెప్పినటువంటి మాట మనందరికీ కూడా తెలుసు. ఏమంటున్నారు ఆ రాజు దగ్గరికి వాళ్ళు వచ్చి అంటే, అయ్యా, ఈ కరువును తట్టుకోలేక మేము మా యొక్క బిడ్డలను, 2 బిడ్డలను చంపుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చాము. ఆ ఒప్పందం ప్రకారము గత రాత్రి నా బిడ్డను మేము చంపుకొని వండుకొని తినేసాము. ఈ రాత్రి తన ఒప్పందం ప్రకారము వేరే ఈమె నా యొక్క బిడ్డను కూడా నాకు ఇవ్వాల్సి ఉంది, వండుకొని తినాల్సి ఉంది, కానీ ఏం ఒప్పుకోవట్లేదు, మాకు న్యాయం తీర్చమని ఆ రాజు దగ్గరికి వస్తే, రాజు వస్త్రంలో చింపుకొని యెహోవా నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, నేనేం చెప్పగలను అని అడిగినటువంటి పరిస్థితి. మాకు సహాయం చేయము అని అడిగితే, దేవుడే మాకు వ్యతిరేకిగా ఉన్నాడు అన్న సమయంలో ప్రవక్త అయిన
ఎలీషా ఆ రాజు దగ్గరకు వచ్చి అంత భయంకరమైనటువంటి కరువు ఆ దేశం మీద వ్యాప్తి మరి ప్రబలమైనటువంటి దినాలలో అక్కడ చెప్తున్నటువంటి మాట 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందలి కిటికీలు తెరిచినను అలాగూ జరుగున అది అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కనులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక ప్రొఫెసీ, ఇలాంటి కరువు ఆ యొక్క షోమ్రోను పట్టణంపై ఏలుబడి చేస్తున్న సమయంలో ఒక రాజ్యాధిపతి రాజుకు సమీపముగా ఉండి రాజుకు చక్కని ఆలోచనలను ఇచ్చేటువంటి అధిపతి కూడా ఆ రాజుతో కూడా ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా చెప్పినటువంటి మాట, రేపు ఈ పాటికి అనగా కరెక్ట్గా 24 అవర్స్, వితిన్ 24 అవర్స్లో ఈ కరువు ఏ విధముగా మార్చబడుతుందంటే ₹1 అంటే ₹1 అనగా మనకు అంటే ₹1కి 2 మానికల సన్నని పిండి, తర్వాత ₹1కి 2 మానికల ఎవలు. అంటే కరువు ఎంత డబ్బు పెట్టినా ఆ సమయంలో వారు వస్తువులు లేవు. కరువు ఎప్పుడు వస్తుంది? డిమాండ్, ఆ వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు, ఆ వస్తువు అయిపోయినప్పుడు, ఆ వస్తువు దొరకనప్పుడు, అంటే తినటానికి ఆహార పదార్థంలో కానీ మరే రకమైనటువంటి కరువు వచ్చినప్పటికీ, ఆహార సంబంధమైన కరువు అంటే ఆహార పదార్థాలన్నీ కూడా మరి ఖాళీ అయిపోయినప్పుడు, ప్రజలకు ఆకలితో ఆహార పదార్థాలు కావాలి, వారికున్న డబ్బంతా వారికున్న బంగారం అంతా ఇచ్చేసి మరి ఆ డబ్బు ఆహారం బతకడానికి ఆహార పదార్థాలు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కూడా వస్తువు దొరకనంత అది. అయితే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే 24 గంటలు తిరగక మునిపే ఈ గేటు దగ్గర ఎక్కడైతే మార్కెట్ ప్లేస్ ఉంటుందో ఆ గేటు దగ్గర చీపెస్ట్ రేట్లో, చాలా తక్కువ రేటుకు ₹1కి 2 మానికల ఎవలు, ₹1కి సన్నని పిండి మీకు దొరుకుతుంది, అంతే చీప్గా మీకు దొరుకుతుంది అని చెప్పినప్పుడు ఆ రాజ్యాధిపతిగా ఉండినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ కావచ్చు, ఆయనకున్నటువంటి విషయాలను ఒకవేళ మన దేశంలో లేదు, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలంటే కూడా 24 గంటల్లో అయ్యే పనే లేదు. ఒకవేళ దేవుడే గనక ఆకాశపు వాకిళ్ళన్నీ ఇప్పినా కానీ మన ఈ షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహారం దొరకడము కష్టము అని ఒక అవిశ్వాసముతో కూడినటువంటి మాటను మాట్లాడాడు. ప్రవక్త ప్రవచించాడు పవర్ఫుల్గా, దేవుని ఆత్మతో దేవుని చెప్పమన్నటువంటి మాట. మరి ప్రవచించిన మాటకు ఈ విశ్వాసి, ఈ యొక్క అధిపతిలో ఉన్నటువంటి విశ్వాసము సరిపడలేదు, సరిగదా దాన్ని ఎగతాళి చేసేగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే జరిగినది ఏమిటంటే అక్కడ మనం చూస్తే 3వ వచనం నుంచి కిందకి వెళ్తే, పట్టణపు గుమ్మము వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరికొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలెను, పట్టణంలోనికి పోవుదమా, పట్టణము క్షామమున్నందున అచ్చట చచ్చిపోదము, ఇచ్చట ఊరక కూర్చునను ఇచ్చటను చచ్చిపోదము. పదండి సిరియనుల దండుపేటలోనికి పోదము రండి.
వారు మనలను బ్రతుకునిచ్చిదనా బ్రతుకుదము, మనలను చంపెదమా చచ్చుదము అని చెప్పుకొని సంధి చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి లేచి చూసారా. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు తన కార్యాలు ఆ కరువు పరిస్థితుల్లో ఆ షోమ్రోను పట్టణంలో ప్రవక్త ప్రకటించినటువంటి ప్రకటన నెరవేర్పు ఎవరి ద్వారా జరుగుతుందో, ఎట్టి రీతిగా ఇక్కడ జరుగుతుందో మనము ఆలోచన చేస్తున్నాం. నలుగురు కుష్ఠరోగులు, వాళ్ళు కుష్ఠరోగులు ఊరి వెలుపట ఉండాలి. ధర్మశాస్త్ర నియమముల ప్రకారం వారు ఊళ్ళోకి రాకూడదు, వారు బయటే గుడారాలు వేసుకుని ఉండాలి. అలాంటి కుష్ఠరోగులు కూడా ఆహారం లేక అలమటించిపోతున్నారు. పట్టణంలోనికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందారంటే అక్కడ విస్తారమైనటువంటి మరి క్షామం ఉన్నది, కరువు ఉన్నది. అక్కడికి వెళ్ళినా చస్తాము. అసలే ఆహారం లేకుండా మరి ఉన్నటువంటి జనులు మనము పట్టణంలోనికి వెళ్తే మనలను కూడా చంపేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మనము ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళినా చచ్చిపోతాము. ఇక్కడ ఊరినే కూర్చున్నా మనకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి సిరియనులు మన యొక్క ఈ కోట ముందుగా కొంత దూరంలో వారందరూ కూడా యుద్ధ పంక్తులు తీర్చి టెంట్లు వేసుకుని యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. వాళ్ళ యొక్క గుడారాల దగ్గరికి మనం వెళ్దాము. ఒకవేళ వారు మనల్ని బ్రతుకనిస్తారు, చచ్చినా చచ్చిపోతాము అనేటువంటి తెగువతో, కరేజ్, ఆ తెగువతో ఆ కుష్ఠరోగులు బయలుదేరి సిరియన్ల దండుపేటలోనికి వారు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఒక మహా అద్భుతమైన కార్యాన్ని ఆ యొక్క సమయంలో వారు చేసినట్లుగా మనము క్రింది వచనాల్లో చూస్తూ ఉంటాము. అక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనం చూద్దాం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లుగా చేయుగా. చూసారా, ఇక్కడ దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యము. ఆయన ఒక శబ్దము క్రియేట్ చేశారు, ధ్వని అక్కడ వారికి వినబడేటట్లుగా. ఎవరికి? సిరియనులకు. వారు ఇశ్రాయేలీలను నాశనము చేయటానికి ఆ పట్టణంలోనికి ఏ వస్తువు రాకుండా అక్కడ కృత్రిమమైనటువంటి కరువును సృష్టించారు. ఎందుకంటే ఆహార పదార్థాలు ఏమీ ఆ పట్టణంలోనికి వెళ్ళకూడదు. ఆ పట్టణం నుంచి ఎవరినైనా బయటకు వస్తే వాళ్ళని చంపేయాలి, వారిని బలహీనలుగా చేయాలి, తద్వారా వారిని మనము జయించాలి, ఆ దేశాన్ని మనం ఆక్రమించుకోవాలి అనేటువంటి యుద్ధ ఆలోచనతో ఉన్నటువంటి సిరియనులకు ఈ నలుగురు కుష్ఠరోగుల్ని ఆ దండుపేటలోనికి వెళ్ళటానికి ముందుగా దేవుడు తన ప్రవచనమును నెరవేర్చుట కొరకు ఒక ధ్వనిని పుట్టించాడు. ధ్వని ఎలాంటి ధ్వని అంటే రథముల యొక్క ధ్వని, గుర్రముల యొక్క ధ్వని, ఆ సమూహము, యుద్ధ సమూహములు వేసేటువంటి యుద్ధ కేకలు, ఈ 3 ధ్వనులు అక్కడ దేవుడు ఆ సిరియనులకు వినబడేలాగా క్రియేట్ చేశారు. అది ఎలా క్రియేట్ చేశారు అన్నది మన కన్నులకు ఆశ్చర్యము, సూపర్ న్యాచురల్. ఇది మన కంటికి, మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా వలన కలిగినది. ఆయన ఆ స్వరమును, ఆ ధ్వనిని పుట్టించినప్పుడు రథముల ధ్వని, అలాగే గుర్రముల యొక్క ధ్వని, అలాగే యుద్ధ కేకలతో కూడినటువంటి సమూహముల యొక్క ధ్వని ఆయన పుట్టించినప్పుడు అప్పుడు వారు ఏమనుకుంటున్నారు? సిరియనులు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హెత్తీయుల రాజునకును
ఐగుప్తీయుల రాజులకును భక్తి మెచ్చి ఉన్నాడని ఒకరితో ఒకరు సిరియనులు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని అది సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండరి. సంధ్య చీకటి సమయంలో ప్రొద్దుగుంకు వేళ ఆ చీకటి సమయంలోనే వారు ఏమనుకుంటున్నారు, ఈ యొక్క షోమ్రోను నేలుతున్నటువంటి రాజు, ఇశ్రాయేలు రాజు ఐగుప్తీయులకు హిత్తీయులకు కూడా డబ్బులిచ్చి మన మీదకి యుద్ధానికి పంపిస్తూ ఉన్నాడు అనగా ఇశ్రాయేలీయుల వారు వింటున్నటువంటి గుర్రముల యొక్కయు రథముల యొక్కయు మరి ఆ యుద్ధ కేకలు వేస్తున్నటువంటి సమూహముల ధ్వని ఎక్కడి నుంచి వస్తుందంటే ఐగుప్తు దేశము వైపు నుండి హిత్తీయుల దేశము వైపు నుండి వారికి వినబడుచు ఉన్నప్పుడు వారు ఆ భ్రమపడేటువంటి ఆత్మతో నింపబడినారు. హల్లెలూయా. భ్రమపరిచేటువంటి ఆత్మ, ఈ భ్రమపరిచేటువంటి ఆత్మలు నాశనము చేయటానికి ఉన్నవి అని బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట. వారు భ్రమించారు. ఏమని భ్రమించారంటే, మనము ఇంకా కొంతసేపు ఇక్కడ కానీ ఉన్నట్లయితే వారందరూ కూడా మనలను నాశనము చేస్తారు కనుక మన గుర్రములు కానీ గాడిదలు కానీ కనీసము ఆ దండుపేటలో మనకున్నటువంటి వస్తువులు కానీ ఆహార ఏమీ మనకు అక్కర్లేదు, మనం ప్రాణములు దక్కించుకుంటాం, పారిపోదాం పదండి అని చెప్పేసి ఆ సిరియా సైన్యం అంతా కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క సేవకుని ద్వారా ప్రకటించినటువంటి ప్రవచనము నెరవేర్చుట కొరకై వెలివేయబడినటువంటి రోగగ్రస్తులైనటువంటి కుష్ఠరోగులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఫిజికల్గా వారి ద్వారా సమాచారం పంపించట కొరకైన వారిని ఏర్పాటు చేసుకుని సూపర్ న్యాచురల్గా ప్రకృతికి అతీతమైన రీతిలో దేవుడు ధ్వనిని పుట్టించి వారిని ఆ దండుపాళెమును ఖాళీ చేయించి తదుపరి మనం ముందుకు చదివినట్లయితే ఆ 4 కుష్ఠరోగులు దానిలోనికి వెళ్ళి, ఇది చాలా మంచి రోజు, శుభకరమైన దినం, ఇది ఇక్కడ ఎవరూ లేరు, రండి అని వారు ఆ వస్తు సామాగ్రిని తెచ్చుకుంటూ మాత్రమే కాకుండా ఆ కోట యొక్క షోమ్రోను కోట యొక్క ఆ ద్వారపాలకులకు చెప్పినప్పుడు మరి ఆ సిరియనుల దండుపాలెంలోనికి ఆ ఇశ్రాయేలులందరూ కూడా వచ్చి వాటినన్నిటినీ తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ద్వారముల యొద్ద ఏదైతే ప్రవక్త చెప్పాడో మరుసటి రోజు అదే రీతిగా ఆ యొక్క రూపాయి ఒక్కింటికి సన్నని పిండియు రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలును మరి గాడిదీక తలయు మరి ఇవన్నీ కూడా అమ్మబడుచు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఈ పరిస్థితిని ఈ జనసందోహము వాటిని తెచ్చుకుని వాటిని విక్రయించుకుంటూ వాటిని అనుభవిస్తూ ఉన్నారో, ఈ అవిశ్వాసిగా ఉన్నటువంటి అధిపతి అది చూచి మరి వాళ్ళ యొక్క కాళ్ళ క్రింద త్రొక్కబడినట్లుగా కూడా మరి లేక వాక్య భాగంలో మనం చూస్తాము. కాబట్టి ఎవరి చేతి మీద రాజు అనుకొని ఉండిన ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. చూసారా, ఏ జనులైతే ఆహారాన్ని సంపాదించుకుంటున్నారో ఆ జనుల యొక్క పాదాల క్రింద త్రొక్కబడినటువంటి ఆ అధిపతిని మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. దేవుడు తన బిడ్డలను ఇలాంటి విపత్కర పరిస్థితులలో, చుట్టూ శత్రువులు, లోపల క్షామము, దయనీయమైనటువంటి కరువు,
అలాంటి పరిస్థితులలో ప్రవక్తను పంపి తన యొక్క బిడ్డలను తన ఏర్పాటులో ఉన్నటువంటి తన జనాంగమును రక్షించుకొని ఉన్నారు. మనము గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, మనము పలికినటువంటి పలుకు, మనము చేసినటువంటి ప్రార్థన, మనం చెప్పేటువంటి ప్రవచనము దేవుని యొక్క కార్యములు నెరవేర్చుట కొరకై అది నిర్దేశింపబడినప్పుడు అది ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది. దానిని దేవుడు నెరవేర్చటానికి బలహీనులైన వారిని సైతము బలవంతులుగా మార్చి వారి ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటారు. ప్రకృతిని సహితము ఆయన లోబరుచుకుని ప్రకృతికి అతీతమైన రీతిలో ఆయన కార్యాలను ఆయన ప్రవచన నెరవేర్పు కొరకే చేస్తారనేటువంటి ఈ సత్యాన్ని మనము తెలుసుకుంటూ, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి, ఈ లోకములో మరి తాండవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి తెగులు కరోనా వైరస్, ఈ వైరస్ను బట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి వారు అనేక మంది అనేక రకాలైనటువంటి ఇక్కట్లకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క రాకడ సూచనగా ఈ యొక్క కరువు ఉన్నదనియు, అలాగే ఈ కరువు దేవుడు మాత్రమే తొలగించగలడనియు ప్రజలందరూ విశ్వసించినట్లుగా, ఎవరు కూడా ఆ అధిపతి అవిశ్వాసముతో మరి దాన్ని ఎదురాడి ఆ మనుషుల కాళ్ళ క్రింద త్రొక్కబడి నశించిపోయినట్లుగా ఉండకుండా మనము ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుని యొక్క రాకడకు సూచన, ప్రభు యొక్క రాకడ త్వరగా ఉన్నదని మొదటిగా విశ్వాసులు గ్రహించుటకును, రెండవదిగా ఈ తెగులును బట్టి ఎవరైతే మరి కరువులో ఇబ్బందులు, ఆ కరువు పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో దేవుని మహిమను వారు చూచి దేవుని రాజ్యంలో తృప్తిపరచబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నాతో పాటు ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రములు. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాము, బిగ్గరగా చెప్దాము, గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా అని దేవుని స్తుతించడం మంచిది. ఎందుకంటే ఈ చెడు దినములో మనం మంచి కావాలని ఆశపడుచున్నట్లయితే ఆయనను స్తుతిద్దాం. బిగ్గరగా గట్టిగా పెదవులతో. అనారోగ్యంతో ఉంటే మీకు ఆరోగ్యం అనే మంచి కావాలంటే గట్టిగా చెప్పండి నాతో పాటు, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా ప్రభువా, వాత్సల్యపూర్ణుడా, దయగల దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఇంచుమించు నైనా నేటికి ఈ యొక్క నేటి కాలముతో సరిపోల్చుకుంటే 2740 సంవత్సరాల క్రితము భూమి మీద మీరు జరిగించినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మీరు చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని దినము ఈ సమయంలో మేము ఆలోచన చేసి ఉన్నాము. మీ గ్రంథమందు, పరిశుద్ధ గ్రంథమందు, పరిశుద్ధ లేఖనములుగా, పరిశుద్ధ ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి ఈ సత్యమును ఆయన ఈ దినములలో మాకును ఆయన మరి తెలియజేసి ఉన్నారు. దేవా, మీ మాట బహు బలమైనది, ఆయన మీ మాట శక్తి కలిగినది. దేవా, నీ యొక్క ప్రవచనము తండ్రి అది నెరవేర్చును ప్రభా, తప్పక నెరవేర్చబడును. కనుక ఈ సమయంలో తండ్రి ఆయన మరి ఆ దినాల్లో చేసినటువంటి అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైనటువంటి మహత్కార్యము, 24 గంటలలో ఆ కరువును సమృద్ధిగా మార్చినటువంటి సంఘటన మేము ఆలోచన చేసి ఉన్నాము. అవిశ్వాసం కలిగినటువంటి అధిపతి నాశనమైపోయాడు. విశ్వాసించకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కార్యములను ఆ ప్రజలందరూ అనుభవించి ఉన్నారు. ఆ ప్రవచనము మాకు దీవెనకరముగా నేటి దినములలో అయినా మాకు ఆశీర్వాదకరముగా ఉన్నది. అవునయ్యా, అది జరిగిన సంఘటనను ప్రభా వారు నెమర వేసుకుని వారు విశ్వసించకపోయినప్పటికీ వారి ఎడల మీరు కనికరము చూపి ఆ సంఘటన ప్రవచన నెరవేర్పును ప్రభా గంభీరమైన రీతిలో మీరు జరిగించి ఉన్నారు. ఆయన గుర్రముల శబ్దము, రథముల శబ్దము, అలాగే ఆయన మరి సమూహము యొక్క శబ్దమును ప్రభా మీరు పుట్టించి ఉన్నారు. తద్వారా నాయన ఆ యొక్క సిరియా సైన్యములో తండ్రి కలవరపాటు దేవా వారికి ఆయన వారి ప్రాణములు దక్కించుకున్నట్లుగా పారిపోయి వారికి ఉన్నయన్ని విడిచిపెట్టినప్పుడు ఆ 24 గంటలలో కరువుగా ఉన్న ప్రాంతమయ్యంతయు సమృద్ధిమయముగా మీరు చేసినారు. మీరు చేయగల సమర్థులు ఈ దినాలలో కూడా. కరోనా వైరస్ ప్రభా ఈ భూమి అంతటా
ప్రబలిపోయి ఉంటూ ఉన్నది. ప్రత్యేకించి ఆయన మా దేశంలో ప్రభా ఆయన అజ్ఞానకరమైనటువంటి స్థితిగతుల ద్వారా మరింతగా తండ్రి నైనా ఈ యొక్క తెగులు ప్రబలిపోయి ప్రభా ఎంతోమంది ప్రభా నైనా మరి తమ యొక్క ప్రాణములను అయినా కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా. హృదయ విదారకమైనటువంటి దృశ్యములు ప్రభా అయినా మరి నడి రోడ్లపై ప్రభా ఆ శవములను పట్టుకుని ఏడుస్తున్నటువంటి, హాస్పిటల్స్ ముందు ఏడుస్తున్నటువంటి అయినా మరి వారి యొక్క ప్రియులను మేము చూస్తూ ఉన్నాము. అయినా మరి నడి రోడ్డుపై అయినా విసిరివేయబడుచున్నటువంటి శవాలను మేము చూస్తున్నాము. నదులలో అయినా మరి తేలియాడుచున్నటువంటి చచ్చిన వారి మృతదేహాలు మేము చూస్తున్నాము దేవా. అలాగే కుక్కలు, కాకులు పీక్కుతుంటున్నటువంటి దుర్భరమైనటువంటి అయినా మా యొక్క తరములో ఇలాంటి దుర్భరమైనటువంటి అయినా మరి మేమెప్పుడూ చూడలేదు ఇలాంటి సన్నివేశములు అయినా మరి సమయంలో ఈ దినాలలో, ఈ దుర్దినాల్లో మేము చూస్తూ ఉన్నామయ్యా. దీనంతటికీ కారణమైనటువంటి అయినా మరి మనుషుల యొక్క అవిధేయతను, మనుషుల యొక్క మూర్ఖత్వమును, దుర్మార్గతను ప్రభా అయినా మరొకసారి ఈ సన్నిధిలో మేమందరము ఒప్పుకొనిచున్నాము. క్షమించము తండ్రి, మమ్మల్ని కనికరించండి ఆయన. మాలో ప్రభా ఉన్నటువంటి ఆయన మరి ఆ దుష్టత్వము నుంచి ప్రభా, దుష్టుడు వేసినటువంటి ఆ దుష్టత్వము అది అధిపతుల ద్వారా, అధికారుల ద్వారా అయినా మరి ప్రజల ద్వారా మీ నామమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినటువంటి అయినా దుష్టుని యొక్క సంకల్పము ద్వారా దానికి లోబడిపోయినటువంటి వారు ఆయన అట్టి రీతిగా తండ్రి మీకు వ్యతిరేకమైనటువంటి, మిమ్మల్ని దూషించేటువంటి, మిమ్మల్ని తూలనాడేటువంటి పరిస్థితులను మా యొక్క దేశంలో తాండవించటను బట్టి ఈ యొక్క పరిస్థితులు దాపురిలేవని ఆయన మేము ఎరిగినైనా మీ కృప కొరకు వేడుకొనిచున్నాము. మేము క్షమించము తండ్రి. ఆ యొక్క అటువంటి కార్యములు చేసిన వారిని వారి పక్షమున మేము క్షమాపణ కోరుకొనిచున్నాం తండ్రి. కనికరించి కృప చూపి దేవా మీ కృపలో ప్రభువా ఈ తెగులును ప్రభువా అయినా మరి అంతే చాలు అని నేను మీ యొక్క మాట, మీ ఆజ్ఞను నేను ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంతే చాలు, ఇక చాలును అని ఆయన మరి ఆ తెగులకు ఆజ్ఞ ఇచ్చి ఆయన త్వరితగతిని ఈ తెగులను ఈ భూమి మీద నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాము. మా మధ్యలో నుంచి ఎత్తివేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. కన్నీళ్లను చూస్తున్నాము తండ్రి, వారి యొక్క ఇక్కట్లను చూస్తున్నాము తండ్రి దేవా. 24 గంటల్లోనే కరువును ప్రభా ఆయన మహాసమృద్ధిగా మార్చివేసిన తండ్రి ఆయన మీకు అసాధ్యమైన కార్యములు లేవు ప్రభా. ఆయన ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా తండ్రి ఆయన మరొక్కసారి తండ్రి ఆ యొక్క దినమున మీరు చేసినటువంటి ఆ కార్యము ఆయన అవిశ్వాసి అయిన వాడు నశించిపోయాడు కానీ దేవా మరి నమ్మకపోయినప్పటికీ కూడా వారిని ఎట్లా కనికరపడి ఆ కరువును మీరు సమృద్ధిగా మార్చి ఉన్నారు. ఆ ప్రవచనమును ప్రభా మీరు నెరవేర్చి ఉన్నారు. మీ దాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నారు కనుక అట్టి రీతిగానే తండ్రి ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి నీ సంఘము చేయుచున్నటువంటి విజ్ఞాపనను, నీ సంఘము చేయుచున్నటువంటి ప్రార్థనను కనికరించి కృప చూపి దేవా మరి యొక్క ఈ తెగులు నుంచి ప్రభా మా దేశాన్ని ఆయన రక్షించమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన కరోనా ఫ్రీ కంట్రీగా నాయన మా దేశం ఉండగలగటానికి ప్రజలందరూ ప్రభా స్వేచ్ఛగా తిరగటానికి కూడా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన తెగులును బట్టి ఎన్నో ఇబ్బందులు ప్రభా ఆయన ఎంతగానో ప్రభా మరి ఎంతగానో ప్రభా ప్రజలందరూ కూడా ఆయన మరి ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉంటుండగా అతి త్వరగా ఈ తెగులునైనా మా మధ్య నుంచి తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడు ప్రభా, ఆశ్చర్యమైన కార్యములు చేయట మీ వశమై ఉన్నదని మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. అయినా నీ యొక్క సమయంలో ఆయన మేము చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంనిచ్చి దేవా మరలా మిమ్మల్ని ప్రభా మీ కార్యాలను మేము చూస్తూ మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక ప్రార్థన మనము చేద్దాము. 3 గంటల వరకు మనం ప్రార్థనలో ఉంటాం కనుక ఈ ప్రార్థన కూడా మనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదివి 2వ ప్రార్థనను మనము ఈ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని, ఈ మాటలో ఉన్నటువంటి ప్రవచనంలో ఉన్నటువంటి సారమును నేటి దినములకు అనుకూలముగా మనము
ఆలోచన చేద్దాము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసము గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంబరపడువారి స్వరములను వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రవచన వాక్యం కూడా ఇంచుమించుగా ఇదే రీతిగా, ఇది కూడా క్రీస్తు పూర్వము 570వ సంవత్సరంలో, అంటే క్రీస్తుకు పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకక మునుపు 570 సంవత్సరాలు, అంటే ఇప్పటికి 2590 సంవత్సరాలు కదండి. 2590 సంవత్సరాల క్రితము జరిగి చెప్పబడినటువంటి ప్రవచనము ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయుల దేశమునకు, ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన పంపినటువంటి ఆ అభయ హస్తముగా పంపబడినటువంటి ప్రవచన వాక్యము ఏమిటంటే, అది యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు అనేటువంటి మాట చూస్తున్నాం. యాకోబు నివాస స్థలములను కరుణించి మెర్సి, ఆయన యొక్క కరుణ యాకోబు నివాస స్థలముల మీద ఉంటుంది. ఆయన యాకోబు యొక్క నివాస స్థలములు, యాకోబు యొక్క కుమారుడు, యాకోబునకు మరొక పేరు ఇశ్రాయేలీయుల యొక్క నివాస స్థలముల మీద ఆయన మరి ఏముంటుందంట, కరుణ ఉంటుంది. వారిని కరుణించి వారిని ఏం చేస్తాడు, ఇలా చెప్పినటువంటి మాటలు వారిని అందరినీ కూడా మరలా సమావేశపరిచి చెరలో నుండి వారిని తీసుకుని వచ్చి వారి పట్టణములు కొండ మీద కట్టించి వారి నగరు మరలా చక్కని నగరుగా, మంచి ఆర్కిటెక్చర్గా తీర్చిదిద్దబడినటువంటి కట్టడాలతో ఆ నగరం అంతయు కూడా, వారి యొక్క గృహాలన్నీ కూడా అలంకరించబడము, తర్వాత ఆ నగరి అంతా కూడా యథాప్రకారము కూడా దేవుణ్ణి స్తుతించడానికి కృతజ్ఞత స్తోత్రములు, సంభ్రమాచార్య డ్యాన్సెస్తో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తేటువంటి పునఃస్థితిని మరలా అక్కడ కలిగిస్తాను అనేటువంటి మాట. ఎప్పుడు అంటే ఆయన కరుణ ఇశ్రాయేలు యొక్క నివాసముపై ఉంచి అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన బిడ్డలమైనటువంటి మనము, నూతన నిబంధన ఇశ్రాయేలీయులమైనటువంటి మనము కూడా, మనలను కూడా ఆయన కరుణించిన దేవునిగా మనము ఆయనను కనుగొని ఉన్నాము, ఆయనను కొలుచుచూ ఉన్నాము, ఆయన్ని సేవించుకుంటున్నాము. ఆయన కరుణ, ఆయన కృపలో మనము జీవిస్తూ ఉన్నాము. కనుక మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు, ఈ నెగిటివ్ మరి సిచ్యువేషన్స్, ఎక్కడికి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎక్కడికి మరి వెళ్ళి మరి మనము సరైనటువంటి రీతిగా స్వేచ్ఛగా బ్రతకలేనటువంటి పరిస్థితి, ఎంతోమంది ఉద్యోగంలో కోల్పోయినటువంటి పరిస్థితి, ఎంతోమంది అప్పుల బాధలో, ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి, ఎంతోమంది మరి వారికి ఉన్నటువంటివన్నీ కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కరుణ ఆ చెరలో నుండి, ఈ చెరకు కొనుగబడి పోతున్నాం. ఎందుకంటే ఈ తెగులును బట్టి ఆ కరువు అనేది లేదా చెర అనేది మరి ఆర్థిక మాంద్యము, ఆర్థిక పరిస్థితులను మరి మనలో ఆ పరిస్థితులు అనేవి ఆ చెరలోనికి మనలను మరి ఈ సమాజాన్ని తీసుకుని పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన కరుణ కొరకే మనం ప్రార్థన చేద్దాము. ఇశ్రాయేలును ఏ విధముగా వాగ్దానం చేశారో, వారికి నగరులో
కృతజ్ఞతలు, సంభ్రమాశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఏ విధముగా తిరిగి ఆయన ఇస్తాడో, రిస్టోర్ చేస్తాడో, అట్టి రీతిగానే మన జీవితాల్లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ తెగులు నుంచి, ఈ తెగులు మరి ప్రభావమును బట్టి మనము మినహాయింపు పొందినట్లుగా, ఈ తెగులును బట్టి దేవుని యొక్క మరి ఆశ్చర్యమైన రీతిలో మనము దానిని, అది మన నుంచి మనము దాని నుంచి తప్పించబడి ఉన్నాము. ఫిజికల్గా అంటే ఆరోగ్యవంతులముగా మాత్రమే కాకుండా మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ చెర నుంచి విముక్తి చెందేటువంటిగా, ఆ చెరలోనికి పోకుండా ఆయన కరుణ కొరకే నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించమని మీ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మేము తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఆయన సుమారు 2500 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలును గూర్చి ప్రవచించినటువంటి ఇర్మియా ప్రవచనములోనటువంటి మాట, మీరు సెలవిచ్చినటువంటి మాట, దేవా నీవు ఆయన యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను మరలా కరుణించి చెరలో నుంచి వారిని రప్పిస్తానని చెప్పినటువంటి మాట ప్రభువా, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ను బట్టి ప్రభువా, నైనా COVID-19 అటువంటి కరోనా వైరస్ బారిన పడినటువంటి నైనా మేమందరము కూడా తండ్రి ఆర్థికమైనటువంటి నైనా మరి ఇబ్బందులలో ఉంటున్నటువంటి పరిస్థితులు ప్రభా, లోకమంతా కూడా ప్రభా ఆర్థికమయమైనటువంటి ఇబ్బందులు, చెరలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రభా, అయినా సరైనటువంటి ఉద్యోగములు లేక, ఉద్యోగస్తులకు జీతములు లేక, దేవా మరి ఆ కరువు నైనా ప్రతి వస్తువు నైనా మరి ఆ రేట్లు పెంపుదలను బట్టి ప్రభా మరి కరువు ఏర్పడేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి, చెరవలోనికి, ఆర్థిక చెరలోనికి ప్రభా, ఇబ్బందుల చెరలోనికి ప్రభా, దేవా మరి ఈ యొక్క సమాజము నైనా వెళ్ళిపోతున్న సమయంలో తండ్రి అయినా యాకోబు నివాస స్థలములను నేను కరుణించదునని మీరు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నివాసం ఉండేటువంటి మీ యొక్క గుడారములు ఆయన మా యొక్క దేహములై ఉన్నవి తండ్రి. ఒకప్పుడు మేము యాకోబు వలె మోసములో జీవించినను యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మేము కడుగుబడి విమోచింపబడి ఇశ్రాయేలుగా నైనా పిలువబడుచున్నాము కనుక దేవా మా యొక్క గుడారములు ప్రభువా ఆయన మరి అలాంటి ఆనైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు లేవా ఆ చెరకునైనా మా యొక్క కుటుంబాలు, మా నివాస స్థలములు అయినా మరి చెరలోనికి కొనుపోబడుకుంటున్నట్లుగా ఆ చెర నుంచి ప్రభానైనా ఈ యొక్క తెగుళ్ళను బట్టి అది చెరలోనికి కొనుపోబడి ఉన్నవి. అయితే ఆ చెర నుండి ప్రభా మీరు రప్పించే దేవుడు అని మీరు ఈ మాట ద్వారా సెలవిస్తున్నారు కనుక ఆయన మరి ఆ చెర నుంచి విముక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికముగా అయినా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉంటున్నారో మీరు ఎరిగిన దేవుడు కనుక ఆర్థికమైనటువంటి రీతిలో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కరువు పరిస్థితులు ప్రభా, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రభా బిడ్డలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ బిడ్డలు ఆయన మీకు కృతజ్ఞత స్తోత్రములతో ఆయన మిమ్మను మహిమపరచడానికి, సంభ్రమములతో ప్రభా మిమ్మను ఆరాధించడానికి, కీర్తించడానికి తిరిగి ప్రభానైనా ఆయన నగరులను ప్రభా చెక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నగరులను కట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఆ నగరమంతయునైనా సంతోష సునాదములతో ప్రభా ఆయన మిమ్మల్ని కీర్తించినట్లుగా ఆయన సంఘములు తండ్రి, సియోను కొండ ప్రభా మీ యొక్క సంఘము, ఆ సంఘములో మేమందరము మరలా కలుసుకుని ప్రభా మిమ్మను స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని మహిమపరచడానికి కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నామయ్యా. రిస్టోరేషన్ ప్రభా మీ శక్తి ద్వారా ప్రభా రిస్టోర్ చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి ప్రభా, ఆర్థిక అక్కర్లన్నిటి నుంచి ప్రభా అనేక మంది ప్రభానైనా మరి ఈ యొక్క తెగులు బారిన పడి వారికి ఉన్నటువంటి ఆస్తులను, వారికి ఉన్నటువంటి నైనా ఆ కలిమినంతటిని ప్రభా కోల్పోయి ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. హాస్పిటల్ ఖర్చుల కొరకే తండ్రి, హాస్పిటల్ నైనా మరి ఆ వైద్యం కొరకే తండ్రి వారికి ఉన్నదంతయు ప్రభానైనా నేను కోల్పోయినటువంటి స్థితిలో ఉంటున్న వారిని ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలశంలో మీరు దర్శించండి అయ్యా, బలపరచండి, తిరిగి నైనా వారు పొందుకోవటానికి దేవా మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము. అటు రీతిగా తండ్రి ఆయన పరిస్థితులు మార్చమని దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి ఈ తెగులు బారిన పడినటువంటి బిడ్డలు ప్రభానైనా ఎవరైతే అయినా మరి మీ సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సహాయం కొరకు కోరుకుంటున్నారో వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, హౌస్ క్వారంటైన్స్లో ఉన్నటువంటి వారు, ఆయన ఐసోలేషన్లో ఉంటున్నటువంటి వారు ప్రభా ఆయన మరి అలాగే ఆయన హాస్పిటల్ బెడ్స్పై, ఆక్సిజన్స్పై ఉంటున్నటువంటి బిడ్డలను ప్రభా మీరు దర్శించండి అయ్యా.
వారిని కనికరించి ముట్టండి ప్రభువా. మీ స్వస్థతను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన మీ దెబ్బల్లో మాకు స్వస్థత ఉన్నదని ఆయన మేము నమ్ముచున్నాం తండ్రి. ఆయన మీ శరీరము తిని ఆయన మీ యొక్క రక్తము త్రాగువారు అనగా మీ బలలో ఆయన ఎవరైతే పాల పంపులు పొందుచూ ఉంటారో దేవా, ఎవరైతే వారు తినే ఆహారమును వారు తాగే పానీయాన్ని ప్రభువా ఆయన మీ పరిశుద్ధ శరీరమునకు మీ పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యముగా విశ్వాసంతో వారు తీసుకుంటారో వారిలో వారు జీవము గలవారని యోహాను పత్రికలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చెప్పినటువంటి యేసయ్య మీ మాటలను బట్టి వారిలో ప్రభువా ఆయన ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రభువా ఆ ప్రభువు బల్లనేటువంటి మీ శరీరము మీ యొక్క ఆయన రక్తము అని ఏ వస్తువులనైతే వారు స్వీకరిస్తూ విశ్వాసంతో తింటూ ఉన్నారో త్రాగుచున్నారో వాటిని బట్టి శీఘ్రమైన రీతిలో ఆయన వారు స్వస్థపరచబడటానికి ఆరోగ్యంతో దీవించబడటానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ బిడ్డలను ప్రభా దర్శించండి అయ్యా. ఏ ఒక్కరూ నశించిపోకూడదయ్యా. ఏ ఒక్కరూ ప్రభానైనా ఈ తెగులు పేరు పెట్టబడి ప్రభా ఆయన సాతాను చెరలోనికి వెళ్లకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన మిమ్మల్ని ఎరగిన వారు ఆయన మీ రక్షణ మార్గంలో రాగటానికి దేవా మీ శక్తిని చూడగలగటానికి వారికి మార్గంను చూపించండి అయ్యా. దేవా మీరు సత్యాన్ని మీలో ఉన్న సత్యాన్ని ప్రభు వారు గ్రహించడానికి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ జీవాన్ని వారు పొందుకోవటానికి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కార్యములు గొప్పవి తండ్రి. ఆయన ఈ భూమి మీద ఆయన మీరు సూపర్ నేచురల్గా ఇదిగో ముందు మేము చదివినటువంటి లేఖనములో ఉన్నటువంటి భాగము మేము చదివినప్పుడు ఆయన ధ్వని పుట్టించావు ప్రభా. ఆయన గుర్రముల ధ్వని ప్రభా, రథముల ధ్వని ప్రభా, అంత మాత్రమే సమూహముల వల్ల కేకలు వంటి ధ్వనులు ప్రభా మీరు పుట్టించి ప్రభా ఆ శత్రు సైన్యాన్ని ప్రభా ఆయన మరి భయపెట్టించినటువంటి రీతిగా ఆయన మీ కార్యాలు ఆయన ప్రకృతి అతీతమైన రీతిలో మీరు చేయగలరు కనుక ఈ సమయంలో ఆయన అటువంటి సూపర్ నేచురల్ వేలు ప్రభా బిడ్డలను దర్శించి వారిని రక్షించమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన అంతకంతకు తెగులు సోకుతూ దాని ప్రభావము దాని రూపాన్ని మార్చుకుంటూ అనేకులలోనికి అది నైనా మరి చొచ్చుకుపోతుంటుండగా దాన్ని గద్దించండి తండ్రి. అలనాడు ఆ తెగులును నైనా మరి మీరు గద్దించి ఉన్నారు ప్రభా. ఆ దూతకు మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ప్రభా. అంతే చాలని మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. తక్షణమే ఆయన మరి తెగులు ఆగిపోయింది ప్రభా. అలాగే తండ్రి ఆయన మరి అహరోను ప్రభా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ధూపం వేసినప్పుడు ప్రభా తెగులు ఆగిపోయింది ప్రభా. కనుక తండ్రి ఈ సమయంలో అలాంటి కార్యములు ప్రభా మా మధ్య జరిగించి ప్రభా ఈ యొక్క ఆయన మరి పాండమిక్ నుంచి ఆయన బిడ్డలు మా దేశాన్ని ఆయన మరి నీ బిడ్డలైనటువంటి వారిని అందరినీ కూడా రక్షించమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయము ప్రార్థనా సమయము నీ ప్రార్థనకు పరలోకం నుంచి జవాబు వచ్చేటువంటి సమయం. అలనాడు ఆయన మరి కొర్నేలి ప్రార్థన చేస్తున్న సమయంలో మధ్యాహ్న కాలం మందు కొర్నేలితో మీరు చెప్పిన ఈ ధర్మ కార్యములు పరలోకమునకు వినబడి ఉన్నవి అని చెప్పినటువంటి మాట పరలోకము నుంచి రెస్పాండ్ దొరికేటువంటి సమయంగా ఈ సమయాన్ని గుర్తించి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కార్యములను ఈ సమయమందు మీరు విని ఈ కార్యాలు మీరు చేసినందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆయన మరి ఏక మనస్సు కలిగినటువంటి ఇద్దరు చేసిన ప్రార్థన పరలోకములోంచి జవాబును తీసుకొస్తుంది, ఫలితాన్ని తీసుకొస్తుంది అన్న రీతిగానే ఇద్దరి కంటే ముగ్గురి కంటే ఎక్కువగా ఏక మనస్సుతో ఈ భావముతో ఈ ఆలోచనలతో మీ సన్నిధికి మేము చేసినటువంటి ప్రార్థనను మీరు ఆమేనని ముద్రించి అనేక స్వస్థతలను ఆశ్చర్యమైన కార్యములను సూపర్ న్యాచురల్ కార్యాలను మీరు చేసి ఉన్నందుకే మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఆర్థిక పరిస్థితులను మార్చుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అలాగే ప్రభువైన కరువు పరిస్థితులను మార్చుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవాని బిడ్డలు అయినా ఆ కరువు నుంచి తెగుల నుంచి తప్పింపబడిన వారుగా మినహాయింపబడిన వారుగా అద్భుత సాక్షులుగా ఈ తెగులు దినాలలో ప్రభా మిమ్మును మహిమపరిచే గొప్ప సాధనాలుగా ఈ బిడ్డలనందరినీ మార్చుచున్నందుకై మరొకసారి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో ఈ సమయంలో మాతో ఏకీపించిన ప్రతి బిడ్డను కూడా మెండారా దీవించి ఆశీర్వదించి వారి అక్కర్లన్నీ వారి అవసరతలన్నీ మీ మహిమలో తీర్చమని వేడుకొనుచు ఈ ప్రార్థన మనవులను నా ప్రభును నా రక్షకుడును మీ ప్రియ కుమారుడు నేను యేసు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతుమాలి వేడుకొనుచు అడుగుచు నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడి నామానికి మహిమ. నాతో పాటు ప్రార్థనలో ఏకీపించిన మిమ్మల్ని అందరినీ ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించును కనుక రాత్రి మరలా మనము కింగ్డమ్ అడ్వాన్స్మెంట్ ప్రేయర్ అనే కార్యక్రమంలో కలుసుకుందాము. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మరలా ప్రార్థన చేద్దాము. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.